శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో ఈరోజు మనం 60వ శ్లోకానికి వచ్చాం. 60వ శ్లోకం. సరస్వత్యా సూక్తి అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘా చలితశిరసకుండలగణో ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఆదిశంకరాచార్యులు గారు మనకి స్థూల రూప వర్ణంలో అమ్మవారి యొక్క కళ దాకా వర్ణించేసి అమ్మవారి యొక్క ముఖములోనే అమ్మవారి యొక్క చెవులు, చెవి కుండలాలు, వాటిని ఈరోజు శ్లోకంలో వర్ణిస్తున్నారు. మామూలుగా మనం గుళ్ళకు పోయినా కూడా పరీక్షగా కొంతసేపు చూసి గమనైపోతాం. ఆ కుండలాలు, అమ్మవారు పెట్టుకున్న ఆభరణాలన్నీ కూడా చూస్తామే కానీ మనకెప్పుడు మన చూపు కళ్ళ మీద, మన పాదాల మీద అలా ఉంటుంది. కానీ మనం ప్రత్యేకంగా చెవులకు ఏం పెట్టి ఆ తాటంకాల పైన పెద్దగా పెట్టి అలంకారాలు ఎక్కువ చేసేసి ఉంటారు, పూలమాలలు ఎక్కువ వేసేసి ఉంటారు, పూల అలంకారం ఎక్కువ చేస్తారు. కాబట్టి మనం అంత పర్టికులర్గా గమనించాం. కాబట్టి మన చేత ధ్యానం చేయించాలనే ఉద్దేశంతో ఆదిశంకరాచార్యులు ఒక సన్నివేశం ద్వారా చూపిస్తున్నారు. అమ్మవారి యొక్క చెవి కుండలాలు, చెవులు పెట్టుకున్న ఆభరణం రెండు చూపిస్తున్నారు ఒకేసారి. చూద్దాం. ఇంట్లో వెళ్ళక ముందు మణిదీపంలో అమ్మవారు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మధ్యలో సరస్వతి అమ్మవారు ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ పాట పాడుతున్నారు. ఇది సన్నివేశం. ఈ సన్నివేశంలో సరస్వతి మాత పాటలు పాడుతోంది. ఏం పాటలు పాడతారు అమ్మవారు పాడితే? ఆ అమ్మవారికి ఇష్టమైంది ఏంది? అమ్మవారి భర్త గురించి పాడితేనే, ఆ సదాశివుడి గురించి, ఆ కామేశ్వరుడి గురించి వీరగాథలు కానీ గానం చేస్తేనే అమ్మవారికి ఇష్టం. కాబట్టి సరస్వతి మాత ఆమెలోంచి కవిత్వం వస్తుంది. కాబట్టి ఆమె అందరికీ కవిత్వాన్ని, సంగీతాన్ని ప్రసాదించే ఆమె. అటువంటి ఆమెలోంచి వచ్చే కవిత్వంతో, ఆమెలోంచి వచ్చే గాన మాధుర్యంతో అమ్మవారి యొక్క భర్త అయిన కామేశ్వరుడి గురించి ఆమె గానం చేయడం మొదలుపెట్టారు. ఇది సన్నివేశం. ఈ సన్నివేశం ఎలా ఉందో చెప్తున్నారు. సరస్వత్యా సూక్తి, అమ్మవారు, ఆ సరస్వతి అమ్మవారు సూక్తి బాగా మాధుర్యంగా చాలా బాగున్నాయట. ఆమె పాడుతున్న పాట అమిత మధురంగా ఉందట. అటువంటి ఆ పాటలతో పాట పాడుతూ వీణ వాయిస్తున్నారు, రెండు చేస్తున్నారు. అమృతలహరి, అది ఎలా ఉంది? ఆ అమృత ప్రవాహంలాగా ఉందట. ఆమె పాడుతుంటే ఆపడం లేదు, పాట కంటిన్యూగా వస్తోంది. మనం మామూలుగా సరస్వతి కటాక్షంతో పాటలు పాడే వాళ్ళ పాటలు వింటేనే మనం మైమర్చిపోతాం. అటువంటిది సాక్షాత్తు సరస్వతి మాతే కూర్చొని కవులకు కూడా కవిత్వం ఇచ్చే ఆమె. అటువంటి ఆమె కూర్చొని ఆమెలోంచి వచ్చే కవిత్వంతో ఆమె పాట పాడితే ఎలా ఉంటుంది? అది ఇంకెంత మధురంగా ఉంటుంది. మధురాతి మధురంగా ఉంది. అమృత ప్రవాహంలాగా ఉందట ఆ గానం. కౌశలహరి, అది ఎలా ఉంది? కౌశల్యం, బాగా నేర్పర్తనంగా ఉందట. ఆమె యొక్క చాతుర్యం అంతా చూపిస్తోంది. ఎందువల్ల ఆమె సాక్షాత్ సరస్వతి కటాక్షం ఉన్న మామూలు మనుషులు పాడితేనే తాళంతో లయబద్ధంగా, శృతిబద్ధంగా పాడతారు. ఇక సరస్వతి మాతే గానం చేస్తోందంటే ఆమె పాటలు ఎంత మాధుర్యం ఉంటాయి. తాళం బాగుంటుంది, లయం బాగుంటుంది, సాహిత్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంకా దాంట్లో మనం వేలు పెట్టి ఇది బాగలేని చెప్పడానికి లేదు కదా. సరస్వతి మా పాడితే కౌశల హరి, కౌశల హరి,
హరిహి పదం ఇది విడదీస్తే హరిస్తోంది. ఇతరుల మనసును దోచుకునే అంత గొప్పగా పాడుతోందట ఆ సరస్వతి మాత. తన నైపుణ్యంతో, తన నిపుణత్వంతో ఆమె ఆ మంచి గాన కచేరి చేస్తోందట ఆ మణిదీపంలో అమ్మవారి ముందు కూర్చొని ఆ సరస్వతి మాత. పిబంత్యా శర్వాణి, శర్వాణి అమ్మవారి పేరు ఏం పిలుస్తున్నాడు? శర్వాణి అని పిలుస్తున్నాడు. శర్వాణి జ్ఞానాన్ని ప్రసాదించే శర్వాణి, శర్వుడి యొక్క భార్య శర్వాణి. శర్వాణిలోనే వాణి ఉంది. ఆమె సకల విద్యలకు విద్యాస్వరూపిణి, ఆ లలితా పరాభట్టారిక. అటువంటి ఆమె ముందు కూర్చొని శర్వాణి ముందు వాణి కూర్చొని పాడుతోంది. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి, శర్వాణి అని చెప్తున్నాడు అమ్మవారిని. ఆ శర్వాణి ముందు ఆమె ఏం చేస్తుంట? పిబంత్యా, సరస్వతి పాట పాడుతుంటే ఆమె తాగుతోందట. ఆ గాన కచేరి విని ఆనందంతో ఆ అమృత ప్రవాహాన్ని అంతా వస్తూ ఉంటే దాన్ని ఆమె ఇట దోసెళ్ళు పెట్టుకొని తాగుతోందట. పిబంత్యా తాగుతోంది. శ్రవణ తన చెవులతో చెవులు ఏమైపోయినట్ట? చుళుకాభ్యాం, చుడుకములు అంటే దొన్నెలు. మనం ఎట్లా తాగుతాం నీళ్ళు? పూర్వం దోశలో మన ఇళ్ళకి వచ్చేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు మన చేతులు కడుక్కొని దోశలో పోయి మన నీళ్ళు తాగుతాం అని నోటితో తాగుతుంటారు. అలాగా అమ్మవారు చెవుల్నే దొన్నెలు చేసుకొని ఆ చెవులతో తాగుతోందట. ఆ సరస్వతి యొక్క కటాక్ష గాన కచేరిని అంత బాగా ఆస్వాదిస్తోందట అమ్మవారు. ఆహా ఓహో అని ఎంత మనసులో మైమర్చిపోయి వింటోందట ఆ యొక్క శర్వాణి. ఆ యొక్క వాణి యొక్క గానాన్ని ఆ శర్వాణి ఎలా తాగుతుంది? పిబంత్యా తాగుతోంది. ఎలా తాగుతుంది? ఒక దోసిలిలో పెట్టుకొని చుడుకాభ్యాం, చుడుకం అంటే దొన్నెలు లేదా దోసిలి, పుడిసిలి అంటారు దీన్ని. ఇట్లా పుడిచి మన దోశలు పట్టుకొని తాగినట్టుగా తన చెవుల్నే దొందలుగా చేసుకొని తాగుతోందట ఆ గాన మాధుర్యాన్ని, ఆ అమృత ప్రవాహాన్ని ఆ అమ్మవారు. కాబట్టి పిబరే రామరసం, ఆ రసం తాగుతాం, రామరసం తాగమని చెప్తాడు ఆయన. అట్లా తాగమన్నట్టుగా అమ్మవారు కామేశ్వరుడి గురించి పాటలు కట్టి ఆ పాటలతో పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యాన్ని విని ఆ అమ్మవారు తన చెవులే ఒక దొన్నెలు చేసుకొని తాగుతోందట. మన నోటితో కదా నీళ్లు తాగినట్టుగా ఆ ప్రవాహాన్ని తన చెవులే ఒక దొన్నెలు చేసుకొని తాగుతోందట ఆ అమ్మవారు. ఆ విరళం ఆగకుండా తాగుతోందట. అస్సలు ఇంకా ఆమె పాడేదానికి అంతరాయం లేదు, ఈమె దానికి అంతరాయం లేదు. ఆమె నాన్ స్టాప్గా పాడుతోంది, ఈమె నాన్ స్టాప్గా తాగుతోంది, తన చెవులతో తాగుతోందట. చమత్కార శ్లాఘ, ఆ యొక్క సరస్వతి యొక్క పాటలు ఎలా ఉన్నాయి? చమత్కారంగా ఉన్నాయట. ఆ కామేశ్వరుడి యొక్క లీలలు, మహిమలు, ఆయన యొక్క చరిత్ర అంతా ఆమె పాటల రూపంలో గానం చేస్తూ ఉంటే ఆ గాన మాధుర్యం ఎలా ఉందట? చమత్కారంగా అవుతట. కాబట్టి అంత గాన మాధుర్యంలో ఉంటే మనమైతే ఏం చేస్తాం? ఎక్కడికన్నా వెళ్తాం, ఇప్పుడు జాగరోత్సవాలు వాటికి మనం పోతాము, వాళ్ళ మంచి మంచి సంగీత విద్వాంసులు వచ్చి పాటలు పాడుతూ మనం ఏం చేస్తాం? మైమర్చివి మనకు తెలియకుండానే తల ఊపుతూ వింటుంటాం. ఆ గాన మాధుర్యానికి మనకే తెలియకుండానే ఊపేస్తాం తల. అది తల ఊపాలని కానీ అది అసంకల్పిత ప్రతీకార చర్యలాగా మనం తల ఊపేసి ఆహా ఓహో అని మనసులో అనుకుంటాం. పైకే మనం తల ఊగిపోతుంటుంది, వాళ్ళు సరిగ్గా మనం పాడుతుంటే మనసులో మాత్రం ఓహో అనుకుంటాం, పైకి తల ఊపుతూ ఉంటాం. అలాగే చలిత శిరస, అమ్మవారు తల అటు ఇటు ఇటు అటు ఊపుతోందట. ఆమె సంగీత మాధుర్యానికి అమ్మవారు కూడా తల ఊపుతూనే ఉన్నారట. ఊపుతూ ఉంటే శ్లాఘ, అప్పుడు మెచ్చుకోవాలి కదా, సరస్వతి మాత్రం మెచ్చుకోవాలి కదా. అంత బాగా పాడుతుంటే ఆహాహా ఏం బాగుందమ్మా నీ మాధుర్యం అనాలి కదా నోటితో. కానీ ఆమె మైమర్చిపోయేసి తల ఊపుతోందట. చలిత శిరస, తన తల అటు ఇటు తిప్పుతుందా అనుకుంటా.
మనం కూడా సంగీతం వింటే ఏం చేస్తాం, అంటూనే తల ఊపుతూనే ఉంటాం కదా, అలా ఊపుతుందట. కుండలగణో, ఆ కుండలాలు పెట్టుకోండి చెవులకి, ఆ చెవులకు కుండలాలు పెట్టుకుంటే ఆమె కదులుతుంటే ఏమవుతుంది, ఇవి కూడా కదులుతున్నాయి చూడండి, కదులుతూ ఉన్నాయి. ఆమె కదిలినప్పుడు, తల కదిలినప్పుడల్లా ఆ కుండలాలు కదులుతూ ఉన్నాయి. కదులుతుంటే శ్లాఘ, మెచ్చుకోవడానికి కోసంగా, సరస్వతి మాత పాడే పాటలు మెచ్చుకోవడానికి కోసంగా అన్నట్టుగా, జనత్కారైస్తారై, అవి ఆ కుండలాలకు మువ్వలు ఉన్నాయట చివర. ఆ మువ్వలు ఏం చేస్తున్నాయి, జనత్ 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 అని మోగుతున్నాయి. ఆ కదిలినప్పుడల్లా అవి మోగుతున్నాయి, జనత్ 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 అని మోగుతున్నాయట. జనత్కారైస్తారై, బాగా స్తారై పెద్ద శబ్దంతో మోగుతున్నాయి. అంటే ఆ సభ అంతా నిశ్శబ్దంగా ఉంది, అందరూ కాన్సన్ట్రేషన్ చేసి వింటున్నారు, ఎవ్వరు కించిది కూడా శబ్దం చేయడం లేదు. కానీ అన్నిట్లోకి ఏ శబ్దం వినపడుతోంది, అమ్మవారు పెట్టుకున్న కుండలాల యొక్క శబ్దం మాత్రం ఆ తల ఊపినప్పుడల్లా అది గల్ 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 అని జనత్ జనత్గా శబ్దం చేస్తోందట ఆ యొక్క కుండలాలు. స్తారై ప్రతివచనమాచేష్ట ఇవతే, అమ్మ నీ యొక్క కుండలాలు ఆ శబ్దం చేయడం ఎలా ఉందో తెలుసా అమ్మా, ఎలా ఉంది. శ్లాఘ, ఆ సరస్వతి పాడిన పాట చాలా బాగుంది అనడాని కోసంగా నువ్వు నోటితో అనకుండా చెవులు కదా విన్నాయి, చెవులు కదా తాగాయి ఆ మాధుర్యాన్ని, ఆ అమృత ప్రవాహాన్ని తాగిన చెవులు కాబట్టి ఆ చెవులే మా చేష్ట ఇవతే, అవి ఆహాహా ఏం బాగుంది, ఎంత బాగుంది అని మెచ్చుకుంటున్నాయా అన్నట్టుగా ఆ చెవి కుండలాలు కదులుతున్నాయమ్మా, ఆ చెవి కుండలాలు శబ్దం చేస్తున్నాయమ్మా అని వర్ణించేశారు ఆదిశంకరాచార్య. అమ్మా నీ కుండలాలు చెవి కుండలాలు కదలడం ఎలా ఉందంటే ఆ మాధుర్యానికి శ్లాఘ మెచ్చుకోవడానికి కోసం అన్నట్టుగా ఆ చెవి కుండలాలు శబ్దం చేస్తూ, చెవులు తల ఊపినప్పుడు శబ్దం చేస్తూ, ఆ శబ్దం వల్ల ఏమైపోయింది, అవి మెచ్చుకుంటున్నాయట. ఆహాహా ఏం పాడావు, ఏం పాడావు, ఎంత మాధుర్యం, ఎంత బాగుంది అని చెప్పి అవి మెచ్చుకుంటున్నాడు. ఆ చెవి కుండలాలు మెచ్చుకుంటున్నాయా అన్నట్టుగా ఉందమ్మా నీ చెవుల కుండలాలు చేస్తున్న శబ్దం. జనత్కారైస్తారై, ఆ తారగా పెద్దగా అంత నిశ్శబ్దంగా ఉంది, కేవలం సరస్వతీదేవి యొక్క పాటలు, నెక్స్ట్ ఆమె చెవి కుండలాలు చేసే శబ్దం మాత్రమే వినపడుతోంది అక్కడ. అప్పుడేమైపోయింది, ఆమె పాటకు అనుగుణంగా ఇవి శబ్దం చేస్తున్నాయి, అంటే భలే ఉంది భలే ఉంది అని మెచ్చుకుంటున్నాయట ఆ కుండలాలు. అలా ఉందమ్మా నీ చెవుల కుండలాల యొక్క మహిమ. నువ్వు వేసుకున్న కుండలాలు కూడా మాట్లాడతాయి తల్లి, మెచ్చుకుంటాయి తల్లి. ఎంత గొప్పవమ్మా నీ కుండలాలు. నువ్వు చెవులు ఎంత నీ చెవులేమో దొందలైపోయినాయి, నీ కుండలాలేమో శబ్దం చేస్తున్నాయి. ఇప్పుడు మనందరి చేత ఏం చేయించాడు, మణిదీపానికి వెళ్ళాం, మణిదీపంలో సరస్వతి మాతను చూసాము, సర్వాణి అయిన అమ్మవారిని చూసాం. ఆ అమ్మవారి ముందు గానం చేస్తున్న సరస్వతి మాత యొక్క పాటలకి ఆ అమ్మవారు ఆనందంతో తల ఊపడం, తల ఊపితే చెవుల కుండలాలను కదలడం, ఆ చెవులు దొన్నెలు చేసుకొని తాగడం. ఏం చూసాం మనం, అమ్మవారి ముఖాన్ని, అమ్మవారి ముఖంలో ఉండే దొన్నెలు లాంటి చెవులు, ఆ చెవులకున్న కుండలాలు చేసే శబ్దం. మనం శబ్దం వినలేదే కానీ మానసికంగా వినేశాం. ఇది ధ్యానం చేసే పద్ధతి. మన చేత ధ్యానం చేయిస్తాడు, అది ఆదిశంకరాచార్య ఉన్న గొప్పతనం. కాబట్టి అమ్మా ఈ విధంగా నీ ప్రతి వచన మా చేష్టవతే, ఆమె మెచ్చుకున్న దానికి అనుగుణంగా తిరిగి జవాబు చెప్తుందాదా అన్నట్టుగా నీ చెవి కుండలాలు శబ్దం చేస్తున్నాయమ్మా అని వర్ణించేశారు ఆదిశంకరాచార్య. ఇంత గొప్పగా ఈ శ్లోకం ద్వారా మనకి దర్శనం చేయించారు అమ్మవారి కుండలాలు, అమ్మవారి చెవులు. ఇది మనం ఈరోజు సౌందర్యలహరిలో 60వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.